లార్డ్స్ మైదానం క్రికెట్కి గుడిగా పేరొందింది. అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఆటగాడి గుండెలలో చరిత్ర స్పర్శ కనిపిస్తుంది. ప్రపంచ క్రికెట్ చూపు ఎప్పుడు కూడా లార్డ్స్ పైనే ఉంటుంది. అలాంటి వేదిక మీద మరొకసారి భారత జట్టు అడుగుపెట్టింది. ఈసారి జూన్ 11 నుంచి 15 వరకు జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లార్డ్స్ ని మరొకసారి వార్తలలో ఉంచింది. భారత్ కి ఇది మొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కాదు. 2021లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఆ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన కప్ అందలేదు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో కూడా కల నెరవేరలేదు. 2 ఫైనల్స్, 2 సార్లు ఆశలు, కానీ ట్రోఫీ మాత్రం దూరంగానే నిలిచింది. అందుకే ఈసారి లార్డ్స్ వేదిక మీద భారత్ మూడోసారి ఫైనల్ ఆడినప్పుడు అది సాధారణ అవకాశం కాదు. అది గతాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంగా మారింది. ఈసారి కథ వేరుగా సాగింది. ఇది కేవలం ఒక ఫైనల్ మ్యాచ్గా మిగిలలేదు. ఇది 2 సంవత్సరాల కష్టానికి వచ్చిన ఫలితంగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డ మీద సాధించిన కీలక విజయాలు, ఇంగ్లాండ్లో సిరీస్ పోరాటాలు, స్పిన్కి అనుకూలమైన పిచ్ల మీద చూపిన ఓర్పు, సీమింగ్ ట్రాక్ల మీద ప్రదర్శించిన ధైర్యం, ఇవన్నీ ఈ జట్టుని తీర్చిదిద్దాయి. టెస్ట్ క్రికెట్ ఆత్మని ప్రతిబింబించే జట్టుగా భారత్ కనిపించింది. లార్డ్స్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రతి భారత ఆటగాడి ముఖంలో ఒకే భావం కనిపించింది. ఈసారి మళ్లీ చేజారనివ్వకూడదనే పట్టుదల. గతంలో జరిగిన తప్పిదాలన్నీ గుర్తుకొచ్చాయి. వాటిని సరిదిద్దాలనే నిశ్చయమే ప్రతి ఆటగాడిని ముందుకు నడిపించింది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అనుభవం కనిపించింది. ఒత్తిడిలోనూ నిలబడగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ఒక్క సెషన్లోనే మ్యాచ్ దిశని మార్చగల సామర్థ్యం గల బ్యాట్స్మెన్ జట్టుకి బలంగా నిలిచాడు. బౌలింగ్ లో ఫేస్ అటాక్ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. సరైన సమయంలో సరైన లెంగ్త్ తో బంతులు వేసి ఆధిపత్యం చూపింది. స్పిన్ విభాగం మ్యాచ్ కి మలుపు తిప్పే పాత్ర పోషించింది. ఇది కేవలం ఆటగాళ్ల సమాహారం కాదు, సమతుల్యమైన జట్టుగా భారత్ నిలిచింది. ఎదురుగా ఆస్ట్రేలియా నిలిచిన సందర్భంలో ఆ మ్యాచ్ కి ప్రత్యేకమైన భావోద్వేగం జతయ్యింది. గత ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకార భావన ప్రతి భారత అభిమాని మనసులో కనిపించింది. దక్షిణాఫ్రికా ఎదుట ఆడిన సందర్భంలో అది కొత్త చరిత్రకి వేదికగా మారింది. వారికి అది తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కాగా, భారత్ కి మాత్రం 3వ అవకాశం. ఎవరు ఎదురైనా లార్డ్స్ లో భారత జట్టు తలవంచే స్థితిలో కనిపించలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో మరొక చర్చ కూడా కొనసాగింది. టెస్ట్ క్రికెట్ చనిపోతోందని, 5 రోజుల ఆటని ఎవ్వరూ చూడరని కొందరు అన్నారు. కానీ ఈ ఫైనల్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. స్టేడియం పూర్తిగా నిండిపోయింది. టీవీల ముందు అభిమానులు కూడా కూర్చున్నారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అంటే సహనం, పోరాటం, మానసిక బలం, అసలైన పరీక్ష. అందులో భారత్ పాల్గొన్నప్పుడు ఆ ఆటకి మరింత విలువ ఏర్పడింది. లార్డ్స్ బాల్కనీ నుంచి పాత లెజెండ్స్ ఈ మ్యాచ్ ని వీక్షించారు. కింద మైదానంలో కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమైన భారత జట్టు కనిపించింది. ఇది కేవలం ఒక మ్యాచ్ గా పరిమితం కాలేదు, ఒక మిషన్ లాగా మారింది. 2 సార్లు చేజారిన కప్పుని ఈసారి అందుకోవాలనే లక్ష్యం ప్రతి బంతిలో, ప్రతి పరుగులో ప్రతిఫలించింది. లార్డ్స్ గడ్డ మీద త్రివర్ణ పతాకం ఎగిరిన క్షణాలు, తెల్ల జెర్సీలలో భారత ఆటగాళ్ల ట్రోఫీ కోసం పోరాడిన దృశ్యాలు అభిమానుల మనస్సులలో నిలిచిపోయాయి. ఈసారి కప్ దక్కిందా లేదా అన్నదానికంటే భారత జట్టు చూపిన పట్టుదల, ప్రయాణం, టెస్ట్ క్రికెట్ మీద చూపిన నమ్మకం ఈ ఫైనల్ ని ప్రత్యేకంగా మార్చింది. లార్డ్స్ మరొకసారి చరిత్రని చూసింది. భారత్ మరొకసారి తన కథని అక్కడే రాసుకుంది.